5 కేజీల చేప అండి. 5 కేజీల చేప తీసి పెడుతున్నానండి. వేడిలోకి చేపని నీట్గా కడుగుతున్నామండి. దీంట్లో ఉప్పు, కారం, అల్లం పేస్టు, మసాలా పొడి, పసుపు అన్నీ పట్టించామండి. ఇందులో 5 కేజీల చేప అండి ఇది. కరివేపాకులు కరివేపాకు పొడి కూడా వేస్తున్నామండి. అల్లం పేస్ట్, ఉల్లిపాయలు కూడా వేసి వేయించానండి. 2 స్పూన్లు ఉల్లిపాయలు వేసానండి. 6 స్పూన్లు ఇందులో వేసానండి. 5 కేజీలండి చేప. 5 కేజీలు 1/4 కేజీ చింతపండు వేసాను. మామిడికాయ కూడా వేస్తానండి కొద్దిసేపు. కలుపుకోవాలండి ముక్క ఎడకోకుండా. ముక్కకు మసాలా అంతా పడుతుందండి. అంతే మూత పెట్టేస్తున్నాను. కొత్తిమీర కూడా మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడే మామిడికాయ ముక్కలు 2 మామిడికాయలు 5 కేజీలకు 2 మామిడికాయలు ముక్కలు కోసి వేసామండి. అవి చూడండి అలా వేసానండి మామిడికాయ ముక్కలు. ఇవ్వండి మామిడికాయ ముక్కలు ఇప్పుడే వేసామండి. మర్చిపోయానండి తీయటం. ఇప్పుడే 2 మామిడికాయలు వేసామండి. 5 కేజీల చేపకి 2 మామిడికాయలు. కొంచెం గరం మసాలా, అల్లం పేస్ట్ వేసాను. స్పైసీగా ఉందండి. మామిడికాయ ఫిష్ కర్రీ రెడీ. ఇది అయిపోయిందండి. దించేయటమే, పెట్టేయటమేనండి. గ్యాస్ కట్టేయటమేనండి. ఆ మామిడి మొక్కలు చక్కగా పులుపులుగా బాగుంటాయండి. అయిపోయింది ఫిష్ కర్రీ. గ్యాస్ కట్టేస్తున్నాను. ఇంకా మామిడికాయ చేప తీసాను. మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో మీరు ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ టచ్ చేయండి. థ్యాంక్ యూ.